హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీషియల్. ఈరోజు మా భవ్య బర్త్డే. 12కి సర్ప్రైజ్గా ఇడ్లీ కేక్ కట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. అయితే వాళ్ళు ఓపెన్ ప్లాట్లో ఉన్నారన్నమాట. వాళ్ళు ఇల్లు డౌన్లో ఉంటుంది, బాగానే గొయ్యి కింద ఉంటుంది. వాళ్ళు నైట్ ఏదో గేట్ వేసుకుంటారు. సరే అని చెప్పేసి ఏదైనా చేద్దాం సడన్గా అని చెప్పేసి వెళ్ళాం. మొత్తం అంతా ఒకటే బండి మీద వెళ్ళాం. భారతి, నేను, బంగారం, నిహాన్ గారు, మమ్ము. అయితే ముందైతే కేక్ తీసుకున్నాం. 11:30 అయింది కేక్ తీసేటప్పటికి. అంటే షాప్ కట్టేస్తారని బేకరీ, కొంచెం 11:30కి వెళ్ళి ముందు కేక్ తీసుకున్నాం అనమాట. అయితే మీ పట్ట కష్టాలన్నీ కాదు, ఆ గోడ దూకి వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ ఏంటంటే మాకంటే ముందు వాళ్ళు కేక్ కోయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ అంటే నేను తెస్తానో లేదని డౌట్ వచ్చి మా బావిలు కేక్ తెచ్చాడంటే ముందే వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు అప్పుడే లేచారు, వాళ్ళకి పడుకోలేదు, బయటకు వచ్చి వెళ్ళిపోయారు మన లోపలికి. అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది వీడియో, ఒకసారి చూడండి చివరి వరకు. మా బుడ్డోళ్ళు అయితే డ్యాన్స్లు వేసేస్తున్నారు పడుకోకుండా. నైట్ 11:30 అయింది ఇప్పుడు మన బేకరీకి వెళ్ళేటప్పటికి. ఇంకా ½ అన్ అవర్ బయట స్పెండ్ చేయాలి కాబట్టి టైము. ఇంటికి వెళ్ళిన బయట ఇలా ఉంటుందండి. బయట ఎలా తిరుగుతా అక్కడ ఫ్లవర్లు ఉంటే బుక్ ఇలా బాగున్నాయని చెప్పేసి ఫ్లవర్ కోసాను, అవే బుక్ చేశాను అనమాట. లైవ్ ఫ్రెష్ అనమాట, ఫ్రెష్ ఫ్లవర్స్తో బుకే తయారు చేశాను. మరి ఫ్రెష్ ఫ్లవర్స్తో బుకే రెడీ అయిపోయింది. నాకు ఇవి అని చెప్పేసి మా ఆవిడ లాక్కుంటుంది, మా పుట్టదమ్మ కేకలేస్తుంది. సైలెంట్గా ఉన్నామని వినపడతా అని చెప్పేసి తిట్టాను వాళ్ళని. అంతలోకి టైం అవ్వలేదని చెప్పేసి మా వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా 2 స్టెప్లు వేసాను. మా పుట్టది ఎగిరేస్తుంది బర్త్డే కేక్ సెలబ్రేషన్ అని. మా భారతి కూడా వచ్చేసింది. డ్యాన్స్ మాత్రం బాగా వేసుకున్నాం రోడ్డు మీద, నైట్ అర్ధరాత్రి దెయ్యాల్లాగా. మా పుట్టది ఇంక ఎగిరేస్తుంది. హ్యాపీ, ఆనందం కేక్ కోద్దామని. సరే మరి ముందుగా అయితే మరి లోపల గేట్ వేసింది కూడా గేట్ తీయాలి కాబట్టి నేను ఏం చేశానంటే గేట్ తీయాలి కదా, సైలెంట్గా వెళ్ళి గోడ దూకాను అక్కడ. అంటే గోడ దూకడం కొత్త ఏం కాదు మాకు, అప్పుడు తెగ దూకోలేం గోడలో. ఇప్పుడు అయితే అలవాటు తప్పిపోయింది. హైదరాబాద్లో కూడా గోడలు దూకుదామంటే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. మరి జాయిగా గోడ అయితే దూకేసి ముందు అందరు రావడానికి గేట్ తీసాను. ఇదంతా ఓపెన్ మాట, చాలా చీకటిగా ఉంది. అందులోనే ఉంటారు రకాల్లో. డే టైం అయితే చాలా బాగుంటుంది, నైట్ కూడా లైట్లు ఆరిపేసిన వాళ్ళు కొంచెం భయంకరంగా ఉంది, కానీ చాలా బాగుంటుంది. మెట్లు కూడా కర్రలతో కట్టుకున్నారనమాట. ఇది ఓపెన్ ప్లాట్లో రెంట్ లేకుండా చూసుకోవడానికి ఇచ్చారనమాట. సరే ప్రజెంట్ అలాగైతేనో మరి గోడ దూకేసి గేట్ అయితే తీసేసాను జాయిగాని. మరి వాళ్ళంతలోకి బయటకు వచ్చారనమాట. 11:55 అయింది. మేము వెళ్దాం బయటకు వచ్చారు. అంతలో మీరు రెడీ అయ్యి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కేక్ కోసుకోవడం రెడీ అవుతున్నారన్నమాట. అగ్గిపెట్టి కాడ ఎత్తుకుంటున్నారు, మాకు వినపడుతున్నాయి. మేమైతే మరి జాయిగా సైలెంట్గా గేట్ ఓపెన్ చేసుకుని, వీళ్ళు పిల్లలు కదా, పిల్లలు ముందే అల్లరి చేస్తున్నారు, అందుకని చెప్పేసి అలా అరవద్దని చెప్పి తిట్టేసాను వాళ్ళని. మరి సైలెంట్గా అయితే వెళ్ళడం జరిగింది. చూడండి ఒకసారి అలాగ వెళ్ళాము. కొంచెం లోపలైతే భయం వేసింది, చీకటిగా ఉంది బాగానే. కానీ వీడియో మేము తీసేదేడు మాత్రం మంచి థ్రిల్లింగ్గా ఉంది. వీడియో అయితే బాగా వచ్చింది వీడియో. ఆల్రెడీ లోపల పడుకోలేదనమాట. ఆల్రెడీ వాళ్ళు ఇంకో కేక్ తెచ్చాడు మా బావ. ఆ కేక్ కోయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. లక్కీ గేట్ అంటే డోర్ కూడా వేయలేదు, గడ పెట్టుకోలేదన్నమాట. మేము డోర్ తీయడానికి కొంచెం వీలుగా కుదిరింది. ఇప్పుడు డే టైం కూడా ఈ ప్లాట్ అంతా రేపు బర్త్డే కాబట్టి రేపు మధ్యాహ్నం భోజనం అక్కడే మాకు. మీకు చూపిస్తాను మొత్తం ఆ ప్లాట్ ఎలా ఉంది అన్నది. వాళ్ళ రూమ్ కూడా కొంచెం నీట్గా చేయించుకున్నారన్నమాట. ఓకే, మరి వాళ్ళు కూడా ఆల్రెడీ అగ్గిపెట్లో ఎత్తుకున్నారు లోపల. మేమైతే వెళ్ళాం. అక్కడ దగ్గరికి వెళ్ళగానే మా బుడ్డది కొంచెం చప్పుడు చేసింది, వినబడిపోతుందని చెప్పేసి నేను సడన్గా డోర్ ఓపెన్ చేస్తాను అనమాట. అంటే వీడియో కాడ ఇంకా బాగా పెడితే బాగుండేది. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు లోపల కేక్ కోసుకోవడానికి.
కేక్ కట్ చేసుకున్నారు. బయట చూడకండి. హ్యాపీ బర్త్డే భవ్య. ఈ సంవత్సరం తేలే అంటే మొహం మార్చుకుందని వెళ్ళి తెచ్చాడు. ఇప్పుడే బయటకు వచ్చారు. ఏదా అగిపెట్టి మరి తెద్దాం కదా అగిపెట్టి. బయట ఉన్నావు మాయా. సరే మరి సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇక్కడ 2 కేకులు ఉన్నాయి. అది ఇంట్లో కాకుండా బయట రోడ్డు మీద ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. మేము రోడ్డు మీద కోసుకుందామని కేకు. మరి రోడ్డు మీద లైట్ కూడా బాగున్నది లొకేషన్ అని చెప్పేసి మరి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాం. నాకు క్యాండిల్ తెచ్చింది వెలిగించమని. అదేమో హెల్దీ క్యాండిల్ కాదు, అది లైట్. అది మరి ఒకరు తెలియకుండా ఒకరు తెచ్చుకున్నాం కాబట్టి 2 కూడా చాక్లెట్ కేక్స్ వచ్చినాయి. కాకపోతే 2 లవ్ సింబల్లే. బాగున్నాయి 2 కేకులు. మరి బయటకి అయితే రావడం జరిగింది. మా అక్క స్టోరీ చెప్తుంది ఏం జరిగిందని. అయితే మాతో పాటు కిట్టుగాడు కూడా ఉన్నాడు. అంటే కిట్టుగాడు అంటే పిల్లండి. మా అక్కలు పిల్లిని పెంచుకుంటారు. అది వచ్చింది. అది మొన్నే పాపం డెలివరీ కూడా అయింది. చిన్న పిల్ల కూడా ఉంది దానికి. అంటే 4 ఎండ పెట్టింది పిల్లల్ని. కాకపోతే ఒకటే ఉంది ప్రజెంట్. మరి ఏమైంది తెలీదు. మరి ఇక్కడ లొకేషన్ ఇది బాగుందని చెప్పి లైటింగ్ వస్తుందని చెప్పేసి బండి పెట్టి అక్కడ రెడీ చేయడం జరుగుతుంది. మా బావ అయితే బండి పెట్టాడు. మరి మాకు అగ్గిపెట్టేది దొరకలేదు. అగ్గిపెట్టి దొరకలేదు. క్యాండిల్ వెలిగించి తెచ్చుకున్నాం. మరి వాటిని వెలిగించడానికి అయితే అగరొత్తులు తెచ్చింది మా అక్క. అగరొత్తులు నాకు ఇస్తే ఎందుకో తెలియక నాకు పూజ చేయడం కానీ అని చెప్పేసి చెప్పడం జరిగింది సరదాగానే. లోపల ఎన్ని బాధలు ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉంటాం మనం. అసలు పీసులు కనిపించాం మనం ఎన్ని బాధలు ఉన్నా కానీ. కుట్టి ఆల్సో దేర్. అది పైనుంచి మీరు ఎలా వచ్చింది అదొకటి కట్ చేస్తారు. క్యాండిల్స్ 2 ఒకసారి వెలగాలనుకున్నాను. అనుకున్నట్టుగానే 2 కూడా ఒకసారి వెలిగినాయి కరెక్ట్ గానే. ఓకే బాగా వెలిగినాయి. హ్యాపీ బర్త్డే భవ్య. ఆ స్ప్రే కొట్టేటప్పుడు మా బుడ్డోడు తెలియక దాని మీద కొట్టేసాడు. అలా కొట్టకుండా అది కొట్టకపోవడం మంచిది. వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్యాండిల్ వెలిగించేటప్పుడు. మనం చూస్తుంటాం కదా వీడియోస్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు భవ్య, హ్యాపీ బర్త్డే టు యు చోటప్ప. అంటే మన నిహాన్ గడు అలా చిన్నక్కనే చోటప్ప అంటాడు అన్నమాట. వాళ్ళ పెద్ద అక్కనేమో బడాప్ప అంటాడు. అలాగే అలవాటు చిన్నప్పటి నుంచి నేల పిల్లడం. హ్యాపీ బర్త్డే. మరి మాతో పాటు కిట్టుకోడు కూడా ఉన్నాడు కాబట్టి కిట్టుకొని తీసుకొచ్చాడు మా బావ. కేక్ తింటుంది అది కూడా మాతో పాటునే. అది ఇంకా ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. ఇంట్లోనే తిరుగుతుంది మాతో పాటు అక్కల ఇంట్లోనే. ఓకే ఫ్రెండ్స్, మరి సడన్ సర్ప్రైజ్ వీడియో అయిపోయింది. బాగా వచ్చింది వీడియో అయితే, అనుకున్నట్టుగానే వచ్చింది. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను. ఈరోజు మధ్యాహ్నం డిన్నర్ కూడా ఉంది. మా అక్క ఏమి స్పెషల్ ఉంటుందో అన్నీ పెడతాను వీడియో కూడా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.